రొయ్యల చెరువు వివాదం టీడీపీ జనసేన నేతల మధ్య చిచ్చురేపింది. తనపై దాడికి ప్రయత్నించారని దెందులూరు జనసేన ఇన్ఛార్జ్ గంటశాల వెంకటలక్ష్మి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఘటన జరిగింది. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అనుచరులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. రేగెల్ల బ్రదర్స్ వారి కుమారులు దాడికి ప్రయత్నించారని తెలిపారు. ఇక ఈలప్రోలులో రొయ్యల చెరువుపై వివాదమే గొడవకు కారణమని తెలుస్తోంది. దెందులూరు చెందిన రంగారావు రొయ్యల చెరువు సాగు చేస్తున్నారు. రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తుండగా గుంటుపల్లికి చెంది రేగల శ్రీను వర్గం అడ్డుకుందని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ పంచాయతీ ఇబ్రహీంపట్నం పిఎస్కు చేరింది. టీడీపీ నేతలు రేగల శ్రీను, అతని సోదరుడు సాంబశివరావు వారి కుమారులు దాడికి యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఎస్సీపీ దుర్గారావుకి వెంకటలక్ష్మి ఫిర్యాదు చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, రొయ్యల చెరువు వివాదం అయితే టీడీపీ జనసేన నేతల మధ్య అయితే చిచ్చురేపినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామం సంబంధించి ఒక చెరువు వివాదం ఇప్పుడు రెండు పార్టీలు అంటే కూటమిలో ఉన్న టీడీపీ వర్సెస్ జనసేన మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఆ చెరువుకు సంబంధించిన అంటే కౌలుదారులు ఆ చెరువులో చేస్తున్న కౌలుదారులకి కొంతమంది టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు చెరువు దగ్గరకి వెళ్లి సుమారుగా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం, ఆ తర్వాత అతను ఫిషింగ్ కి సంబంధించి ఒక ఉద్యోగికి కంచించర్లకు సంబంధించిన ఫిషింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక ఉద్యోగికి 1,20,000 రూపాయలు అతని అకౌంట్ కి వేయటం, ఆ తర్వాత ఇది తీవ్ర దుమారం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ దగ్గరికి ఈ పంచాయతీ చేయడం, అక్కడ ఇరు వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అనంతరం మళ్ళీ ఇది తీవ్ర స్థాయిలో గొడవ పడడం, ఆ డబ్బుల విషయంలో వాళ్ళిద్దరూ చెరువు దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకోవడం, ఆ తర్వాత కేసుల వరకు వెళ్ళడం. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లోను ఇరు వర్గాలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా వరకు ఘర్షణ పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జ్, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్, అదేవిధంగా ఘంటశాల వెంకటలక్ష్మి ఈ ఘటనపై స్థానికంగా ఉన్న ప్రజలు ఆవిడకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆవిడ స్వయంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి రావడంతో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఆవిడపై దాడికి దిగారు అనేది కూడా ఒక వాదన అనిపిస్తుంది. ఎందుకంటే విజువల్ లో చూస్తే చాలా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పెద్ద ఎత్తున గొడవ జరిగిన విజువల్స్ అయితే మనం చూపిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా మరో పక్కన ఎస్ఐ అదేవిధంగా సిఐలు కూడా దీని మీద కొంతవరకు సీరియస్ అయిన పరిస్థితి. అయితే స్థానిక ఎమ్మెల్యే తోడ్పాటుతోనే ఇటువంటి ఘటన చేశారు అనేది కూడా వాళ్ళ వాదనగా ఉంది. ఏదేమైటికి ఇప్పుడు బాధ్యతలు కోరుతున్నది ఏంటంటే, ఇప్పటికే చాలా వరకు రొయ్యల చెరువు సంబంధించి నష్టపోయాము, మాకు ఆదుకోండి అనేది ఒక పక్కన వాళ్ళు చెప్తున్నప్పటికీ వీళ్ళు మటుకి ఖచ్చితంగా ఈ అమౌంట్ల విషయంలో, డబ్బుల విషయంలో సుమారుగా 10 లక్షలు చేతులు మారాయి అని కూడా చెప్పుకోవచ్చు. అది అక్రమంగా వసూలు చేశారా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపట్టారు, కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వర్గీయులైన ఇద్దరి పైన ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు విచారణ అనంతరం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే దెందులూరు నుంచి మహిళా నేత ఇక్కడికి రావటం, కంప్లైంట్ ఇవ్వటం, ఆవిడ మీదే ఇద్దరు వ్యక్తులు ఆవిడ మీద దౌర్జన్యం చేయటం, ఈ ఘటన కొంత తీవ్రంగా స్థానికంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా కొంత వేచి చూడాలి. ఎందుకంటే ఇద్దరు కూటమి నాయకుల్లో ఉన్న నేతలే ఓ పక్కన స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కానివ్వండి, అదేవిధంగా జనసేనకు సంబంధించిన నేత కానివ్వండి, ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఎటువంటి చర్యలు చేపడతారు? కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుంటారా, లేదంటే కేసులు ప్రస్తుతానికి అయితే ఇద్దరి మీద కేసు నమోదు చేశారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా మరికొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకూబ్.